అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి జీలకర్రతో ఒంటింటి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం శృతం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే సమస్తమైనటువంటి రోగాలకి అజీర్ణం కారణం అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు. అంటే అజీర్ణం అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా అజీర్ణం కిందనే చెప్పుకోవచ్చు. అంటే నోట్లో నీళ్లు ఊరడము, వాంతి వచ్చింటుండడము, అదేవిధంగా కడుపులో నొప్పిగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, అట్లే అసంపూర్తిగా విరేచనం అవ్వడము, విరేచనం గట్టిగా అవ్వడము, విరేచనంలో వాసన రావడము, ఆకలి లేకపోవడము, నీరసము, నిస్త్రాణ, ఇలాంటివన్నీ కూడా అజీర్ణానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఈ అజీర్ణం వల్ల కొందరిలో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పి ఇలాంటివి కూడా కలుగుతుంటాయి. ఈ అజీర్ణ సమస్యను మనం తొలగించుకున్నట్లయితే మరి అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ అజీర్ణ సమస్యకు సంబంధించి గత కొన్ని వీడియోల్లో కూడా మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి అనుభూతమైనటువంటి గృహ వైద్య చికిత్సా విధానాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ అజీర్ణ సమస్య తొలగించేందుకు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 4. ఆ 4 ఏంటంటే జీలకర్రను వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే సోంపు గింజలు తెలుసు కదా, సోంపు గింజలు, ఆ సోంపు గింజలను కాస్త వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే శొంఠి కొమ్ములు, శొంఠిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొమ్ముల్లాగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి ఒక 50 గ్రాములు శొంఠి కొమ్ములు తీసుకోండి. చివరగా సైంధవ లవణం, ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సైంధవ లవణము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా మనకి గడ్డల రూపంలో దొరుకుతుంది. అట్లే పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. కాబట్టి గడ్డలు తెచ్చుకున్నా పర్వాలేదు, పౌడర్ తెచ్చుకున్నా పర్వాలేదు అనమాట. అది ఒక 25 గ్రాములు తీసుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా. జీలకర్ర వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సోంపు గింజలను వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే శొంఠి కొమ్ములు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా సైంధవలను గడ్డలు కానీ అంటే చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. గడ్డలు అయితే, పౌడర్ అయితే అలాగే వాడుకోవచ్చు. ఈ 4 పదార్థాలను మిక్సీలో వేసేసి బాగా తిప్పేసేసి బాగా మిక్సీ పట్టేసేసి దాన్ని బాగా జల్లించేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత మరొకసారి, అంటే ఒక 10-15 నిమిషాల తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత 10-15 నిమిషాల తర్వాత రాత్రిపూట మరొకసారి, వీలైతే గోరువెచ్చని నీళ్లు, అలా వీలు కాకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు 100 మిల్లీలీటర్లు నీళ్లు తీసుకొని, లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళైనా పర్వాలేదన్నమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా నీళ్ళని ఒక 100 మిల్లీలీటర్లు తీసుకొని ఆ నీటిలో 1/2 టీ స్పూను, అంటే మనం ఈ 4 పదార్థాలు కలిపి చూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్, అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. క్రమం తప్పకుండా ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఈ 4 పదార్థాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు మన శరీరం ప్రవేశించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు కారణభూతమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలు తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. మరి ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్న తర్వాత క్రమంగా మనం వాడే కొద్దీ ఆ మెడిసిన్ అంతా అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటున్నారనమాట. ఈ విధంగా ఔషధం నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఆ యొక్క ఔషధం పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకుని వాడుతూ ఉండాలి. అంతేగాని ఒకేసారి ఎక్కువ రోజులు తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఔషధాలు ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన తత్వాలు ఆ యొక్క శక్తి తగ్గిపోయి ఔషధ గుణం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తాజాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా, సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి చక్కనైనటువంటి వైద్యాన్ని జీలకర్రతో తయారు చేసుకుని ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను మనం తగ్గించుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.